ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మరి ఈరోజు మరొక వాగ్దానంతో నేను మీ ముందున్నాను. దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఎంతో ఆదరణతో కూడినటువంటి వాగ్దానం అండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి ఇక్కడ కింద లైన్లో చూసినట్టయితే మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం ఇది. ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్తూ శిష్యులను ఈ విధంగా ఉండండి అని హెచ్చరిస్తూ వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలోనిది ఇది. అయా శిష్యులారా, లోకం నన్ను ప్రేమించలేదు, లోకం నన్ను ద్వేషించింది, అలాగే మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అందుకే నేటి దినాల్లో క్రైస్తవులు అంటే చాలామందికి కోపం కూడా. అది ముందే చెప్పాడు ప్రభువు మనకి. అయితే మీరు మిమ్మల్ని వాళ్ళు ఏడిపిస్తారు, కానీ మీ యొక్క దుఃఖము, మీ యొక్క ఏడుపు ఏదైతే ఉందో అది సంతోషమగుతుంది అని చెప్పి ప్రభు అంటున్నాడు. ఏ విధంగా దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషం ఎలా అవుతుందంటే, ఎందుకు అంత ఖచ్చితంగా ప్రభు మాతో చెప్తున్నాడంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 16వ వచనం, దుఃఖించు వారిని ఓదార్చుదును అంటున్నాడు. దుఃఖించే వాళ్ళందరినీ కూడా దేవుడు ఓదార్చు దేవుడై ఉన్నాడు. అంతేకాదు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటాడు కదా, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. దేవుడు తప్ప ఎవరిచ్చినటువంటి ఆదరణ కావచ్చు, ఎవరిచ్చేటువంటి భరోసా కావచ్చు, ఎవరు మనల్ని ఓదార్చింది కావచ్చు, అది అంత సంపూర్ణమగదండి. అది తాత్కాలికమైనటువంటిది. కానీ దేవుడిచ్చే ఆదరణ ఏదైతే ఉందో అది గొప్పది, అది సంపూర్ణమైన సంతోషం ఇస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు దుఃఖింతురు కానీ మీరు సంతోషపడతారు. ఎందుకంటే నేనే మీ కన్నీళ్లను తుడిచే దేవుడను, నేనే మిమ్మల్ని ఓదార్చుదును అని అంటాడు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా అంటాడు, దుఃఖపడు వారు దండ్రులు, వారు ఓదార్చబడుదురు. మరి మన దేవుడే మనల్ని ఓదార్చుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ యెషయా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, 30వ అధ్యాయం 19వ వచనంలో, నువ్వు ఇక ఎంత మాత్రము కన్నీళ్లు విడవవు అని అంటాడు. ఎవరమైతే ప్రభు సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంటామో ఆ మొరను దేవుడు ఆలకించి మనల్ని కన్నీళ్లు విడవకుండా ఆయన చూసుకొని కాపాడే దేవుడు ఆయన అంటున్నాడు. అంతేకాదు ఆయన అంటాడు ఇక్కడ యెషయా 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 27వ వాక్యంలో అంటాడు కదా, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని అంటాడు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ బాధపడతారు. ఎందుకంటే ఎవరితోనన్నా చెప్తే ఆ బాధ అనేది తీరిపోతుంది కదా అని. నిజానికి వాళ్ళతో చెప్పినప్పుడు మనకు తాత్కాలికమైన ఉపశమనం కలుగుతుందేమో, కానీ బాధ తీరిపోవడం కంటే ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకు అని అంటే, ప్రస్తుతం మనతో మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అదే అంశాన్ని బయటకు తీసుకెళ్ళి ఒక యాజ్టీస్గా చెప్పారండి ఆ విషయాన్ని, దానికి ఇంకా ఎక్స్ట్రా జోడించి చెప్తారనమాట. అందువల్ల ఈ ఉన్న బాధ కంటే, ముందున్న బాధ కంటే వెనకొచ్చే బాధ ఇంకెక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గరకో వెళ్ళి మనం చెప్పుకొని మన బాధలు అంతా ఎకరువు పెట్టుకునే బదులు దేవుని సన్నిధికి వెళ్ళి, ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఎవరంటే యెషయా అనేటువంటి రాజు. ఈ రాజు తన కాలంలో రాబోతున్నటువంటి విపత్తు గురించి హుల్దా అనేటువంటి ఒక ప్రవక్తిని ఆ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు ఈ రాజు వెళ్ళి, అతని మనసు మెత్తనిదంట. దావీదు తర్వాత యాజ్టీస్గా దేవుణ్ణి ఆచరించినటువంటి వ్యక్తి, అనుసరించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఈ యెషయా అనేటువంటి రాజు. 8 ఏళ్ళకే అతడు రాజు అవుతాడు. 8 ఏళ్ళ నుండే అతడు తన కార్యములన్నీ కూడా దేవునికి ఇష్టకరంగా చేస్తాడు. అదే టైంలో వాళ్ళు మందిరాన్ని బాగు చేస్తున్న సందర్భంలో
వాళ్ళకొక పుస్తకం దొరుకుతుంది, అంటే గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి చూపించినప్పుడు ఆ గ్రంథంలో లిఖితంలో ఉంటుంది ఏందనంటే రాబో కాలంలో ఉగ్రత ఏ విధంగా వస్తుందా అనేటువంటి అంశాన్ని అక్కడ ఉంటుంది. ఆ అంశాన్ని ఎప్పుడైతే ఈ రాజు వింటాడో ఆ విన్న వెంటనే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు గారుస్తాడు. దేవా, నా ప్రజల్ని కాపాడండి, నన్ను కాపాడండి, ఇంత విపత్తుని నేను చూడాలా అని బాధపడ్డప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఇక ఎంత మాత్రం కన్నీరు విడవకు. ఎందుకు అని అంటే నువ్వు నా సన్నిధిని మనవి చేసినావు కాబట్టి నేను నీ ప్రార్థనను ఆలకించానని. నువ్వు నీ కాలంలో ఈ యొక్క విపత్తు రాదు అని కూడా దేవుడు ఆయనకి హామీ ఇవ్వడము జరుగుతుందన్నమాట, వాగ్దానం చేయడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బాధల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా? లేదంటే పక్కలతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ వాళ్ళకి వీళ్ళకి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి మనము మన పరిస్థితులు అందరినీ చెప్పుకొని బాధపడుతూ ఉంటాం. వాళ్ళు చేయగలిగింది ఏంటంటే 4 మాటలు చెప్తారు, అంతేగాని మన సమస్యకు పరిష్కారం వారు చేయలేరు. మన సమస్యకు పరిష్కారం చేసేది సమస్యను అధిగమించగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు. మరి ఆయన కృపను బట్టే ఆ సమస్య నుండి మనకు విడుదల కలుగుతుంది. ఆయనే అంటున్నాడు, సాక్షాత్ ఆయనే అంటున్నాడు ఏమనంటే, నీవికెంత మాత్రము కన్నీరు విడవవు, నీ యొక్క దుఃఖము సంతోషమవుతుంది అంటున్నాడు. ఆయన ఓదార్స్తాడు కాబట్టి సంతోషమవుతుంది. ఈరోజు నువ్వు ఏ బాధల్లో ఉన్నావో నేను ఎరగాను, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి నువ్వు తారీఖుని వేసుకొని రాసి పెట్టుకో. ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీ కన్నిటిని నాట్యముగా మార్చబోతున్నాడు. అట్టి కృప చేత దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవ, దయగల మా రక్షకుడా యేసయ్యానికి స్తోత్రం. ఏక సమయాన మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క చక్కని వాక్య భాగమును బట్టి నీకు స్తోత్రములయ్యా. అయ్యా, మరి నా తండ్రి, ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు. మీ యొక్క దుఃఖము సంతోషమగును అంటున్నావు. మరి మా దుఃఖమంతా కూడా మీరు సంతోషంగాను నాట్యంగాను మార్చబోతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈ దుఃఖముతో ఈ వాక్యాన్ని చూస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే హృదయంలో వేదనతో ఉన్నారో, వారందరి యొక్క దుఃఖము యేసు నామంలో సంతోషమగునుగాక. ప్రతి ఒక్కరు కూడా ప్రభా సంతోషం అనే గానము చేయనట్టుగా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ఏకీభవిస్తున్నారో, ఎంతమంది ఈ వాక్యంను చూస్తున్నారో వారందరికీ యేసు నామములో సంతోషం అనుగ్రహించబడును గాక. దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మరి మా సబ్స్క్రైబర్స్ అందరినీ, మా వ్యూవర్స్ అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారందరినీ కూడా సంతోషంతో నింపండి. ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేలు జరుపుకుంటున్నారో, ఎంతమంది అయితే ప్రభా వివాహ దినమును జరుపుకుంటున్నారో వారందరినీ కూడా సంతోష సమాధానాల చేత దీవించి ఆశీర్వదించమని, ఇచ్చిన ఈ సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న విన్నపం యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.